అందరికీ షలోమ్. ప్రార్థన. సర్వేశ్వరుడా, శిల్వధారి, సౌజన్యతి రేఖ, షారోను పుష్పమా, స్తుతిపతి, సాటిలేని కీర్తిగల ఎలోహిం, స్వర్ణకాంతుడా, స్వర్గమునకు రాజా, శక్తిగల ఎలోహిం, సహాయ కవచమా, శ్రేష్టమైన వాడిగల ఖడ్గమా, సమీపముగా ఉన్న ఎలోహిం, సృజించిన తండ్రి అయిన ఎలోహిం, సత్య మార్గమా, సేవా నాయక, సహాయకరమైన ఖేడెమా, సమస్త శరీరులకు తండ్రివైన మా ఎలోహిమైన యావే, స్తుతి కీర్తనలకు బట్టి పూజ్యుడా, సమీపింపరాని తేజస్సుతో ఉన్నవాడా, సత్యస్వరూపి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించే మనసును మాకు అనుగ్రహించి తండ్రి, నీవే మహిమ ఘనత పొందుకుంటున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోచికుడైన నజరేయుడైన యేషువ మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై, లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై, క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా, క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా, నమ్మిన వారిని నమ్మని పిలిచే రక్షకుడా యేషువా, నిత్య సుఖాలకు జీవజలాలకు వెన్నెలియా ప్రభువే, నమ్మిన వారిని నమ్మని పిలిచే రక్షకుడా యేషువే, నిత్య సుఖాలకు జీవజలాలకు వెన్నెలియా ప్రభువే, నిన్ను గానగా నిరుపేదగా జన్మించగా ఇల్ల పండగ, నిన్ను గానగా నిరుపేదగా జన్మించగా ఇల్ల పండగ, సుధా మధుర జీవనాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం, సుధా మధుర జీవనాల అరుణోదయం, కరుణామయుని అరుణోదయం, తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది, తెరమరుగు హృదయాలు మరుగైనవి, మరణాల చెరసాల మరుగైనది, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. హల్లెలూయా. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 1వ వచనం. ఎలోహిం వారు మోషేతో ఇలా సెలవిచ్చాను, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హోమరూపకమైన అర్పణలు అవేవంటే నిత్యమైన దహన బలి రూపకంగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది 2 మగ గొర్రె పిల్లలను అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతిదినం నిత్యమైన దహన బలి, ఏడాది 2 మగ గొర్రె పిల్లలు, దంచి తీసిన నూనెతో కలిపిన తూమిడి పిండిలో 10వ వంతు నైవేద్యముగా
ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడి నిత్యమైన దహన బలి. ఈ దహన బలి ఎలా అని అర్పించాలంటండి? మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములో మధ్యమును ఎలోహింకు పానార్పణముగా వేయవలెను. మొదటి గొర్రె పిల్ల మరియు తూమిడి పిండిలో 10వ వంతు మరియు మధ్యం ఉదయమున ఆ పరిశుద్ధ స్థలములో అర్పించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ గొర్రె పిల్లను సాయంకాలం మందు దహన బలిగా అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది నిత్యమైన డైలీ చేయవలసిన దహన బలి మందిరం వద్ద. మరియు విశ్రాంతి దినమున 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపకంగా మరియు దాని పానార్పణగా నూనెతో కలిపిన తూమిడి పిండిలో 2 10 వంతులు నిత్యమైన దహన బలి దాని పానార్పణగా. ఇది ప్రతి విశ్రాంతి దినమందు చేయవలసిన దహన బలి. విశ్రాంతి దినం అంటే మనము అనుదినము అర్పించవలసిన దహన బలి కాకుండా, పానార్పణము కాకుండా విశ్రాంతి దినమున 2 గొర్రె పిల్లలను నైవేద్యముగా అర్పించాలి. దాంతోపాటు 2 10వ వంతులు అంటే 20% నిత్యమైన దహన బలిగా పిండిని దానితో పాటు మనము నైవేద్యంగా అర్పించాలని, దహన బలి నైవేద్యంగా అర్పించాలని హషం గారు తెలియజేస్తున్నారు. అనుదినము అర్పించే దహన బలి, విశ్రాంతి దినము వారము అర్పించవలసిన దహన బలి. మూడవది నెలకు మొదటి దినమున ఎలోహింకు దహన బలి అర్పింపవాలి. 2 కోడెదూడలు 1 పొట్టేలు 7 గొర్రె పిల్లలను, వాటిలో ప్రతి కోడెదూడతో నూనె కలిపినటువంటి తూమిడి పిండిలో 3 10 వంతులు 3 10 వంతుల నైవేద్యంగా, అలాగనే కోడెదూడతో 3 10 వంతులు 30% పొట్టేలుతో తూమిడి పిండిలో 20%, 2 10 వంతుల పిండి, గొర్రె పిల్లతో 1 వంతు పిండి నైవేద్యంగా చేసి మరి దహన బలిని అర్పించాలి. ఈ యొక్క నెలకు అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది ఎలోహింకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణం ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షరసము, పొట్టెలతో పడియు ద్రాక్షరసము, గొర్రెపిల్లతో 30 ద్రాక్షరసము ఉండవలెను. సంవత్సరములో మాసమునకు నెలకు జరుగు దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణము గాక ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా ఎలోహింకు అర్పింపవలెను. ఎక్స్ట్రాగా ఈ యొక్క మాసానికి ఒక ఏడాది మేకపిల్లను అర్పించాలని జ్ఞాపకం పాప పరిహారార్థగా బలిగా అర్పించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా సీనాయి కొండ మీద ఈ యొక్క దహన బలులను గురించి మరి ఇజ్రాయేల్ మోషే వారికి తెలియజేసినటువంటి దహన బలి విధి విధానాలు ఇవి. కాబట్టి ఇప్పటి మట్టికైతే ఈ బలులు నైవేద్యాలు నిలిపివేయబడ్డాయి. కాబట్టి మనము ఇంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఈ దహన బలును మనము అర్పించట్లేదు. మందిరము లేదు, యాజకులు లేరు. కాబట్టి మనము ఆయన యొక్క యెషువా మెస్సీయను నమ్మినటువంటి విశ్వాసం ఉంచినట్టు మనము నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క నోటిని, నీ యొక్క తలంపులను కాచుకొని ఆయనకు దహన బలిగా నైవేద్యముగా మరి నీ జీవితములను, మన జీవితాలను అర్పిస్తే మరి ఆయన మెండైన దీవెనలను, ఆశీర్వాదములను మన జీవితములో మరి దయచేయునుగాక. ఆమేన్.